నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కీలక పార్లమెంట్గా పేరుగాంచిన హైదరాబాద్పై మరి బీజేపీ పార్టీ నుండి బరిలో నిలిచిన మాధవీలత కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల కౌంటింగ్కు వెళ్తున్న తరుణంలో మీడియాతో మాట్లాడిన ఆమె ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మోడీ మాన్యా కొనసాగుతుంది, 400 పైచిలుకు సీట్లను బీజేపీ గెలుస్తుంది, తిరిగి ప్రధానమంత్రిగా మోడీ మరి బాధ్యతలు చేపడతారని ఆమె జోస్యం చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా హైదరాబాద్ పైన దృష్టి సాధించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా హైదరాబాదు ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారన్నది అటువైపే చూస్తున్నారని చెప్పేసి ఆమె ఒక జోస్యం అయితే చెప్పడం జరిగింది. ప్రజలకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను, ప్రజల పక్షాన నిలుస్తానని చెప్పి ఆమె ఈ సందర్భంగా తెలపడం జరిగింది. అయితే మే 13వ తేదీన లోక్సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తను ఏ విధంగా ప్రజలకు వెళ్ళింది, ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తానని, ఇప్పటివరకు తను ఒక హాస్పిటల్ ద్వారా ఏ విధంగా ప్రజలకు సేవలు అందించారో ఆమె పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. మరొకవైపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొద్దిమంది బుర్కాలను కూడా అంటే ముఖాలు చూసేందుకు తాము కొన్ని చేసిన వివాదమైన సంఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఈసారి ఖచ్చితంగా బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్ కూడా అందులో ఒకటి అని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నాము అని చెప్పి ఆమె ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశానికి ప్రధానమంత్రిగా మోడీ తిరిగి పదవి బాధ్యతలు చేపడతారని ఆమె స్పష్టం చేయడం జరిగింది.